నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈరోజు ఒబేసిటీ అంటే వెయిట్ గెయిన్ అండ్ ఫర్టిలిటీ దీనికి ఉన్న రిలేషన్ ఏంటి మాట్లాడదాం. అందరికీ తెలిసిందే కదా, లావుగా ఉంటే ప్రెగ్నెంట్ కారు అని అనుకుంటూ ఉంటారు. సో డెఫినెట్లీ వన్ ఆస్పెక్ట్ చూసుకుంటే లావు ఎంత ఎక్కువగా ఉంటే అంత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి, అది కామనే. దాంట్లో 2-3 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, జస్ట్ మీరు వెయిట్ ఎక్కువ ఉన్నందుకు కూడా ఇన్ఫర్టైల్ కావచ్చు, అండ్ వెయిట్ ఎక్కువ పెరుగుతూ ఉంటే పీసీఓడి ప్రాబ్లం రావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, దీనివల్ల మళ్ళీ ఇన్ఫర్టిలిటీ రావచ్చు. సో ఒబేసిటీ డైరెక్ట్గా మీకు ఇన్ఫర్టిలిటీ కాజ్ చేస్తుంది, ఇండైరెక్ట్గా బై పీసీఓడి థైరాయిడ్ రావటం వల్ల కూడా ఇండైరెక్ట్గా ఫర్టిలిటీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే ఇది ఓన్లీ ఫీమేల్స్కి అని అనుకోకండి. ఒబేసిటీ మేల్స్లో కూడా అంతే ఈక్వల్లీ ఎఫెక్ట్ చేస్తుంది. ఎంత లావుగా ఉంటే అంత ఈస్ట్రోజన్ హార్మోన్ మేల్స్లో పెరుగుతుంది అనమాట. మేల్ హార్మోన్ అనేది ఏంటి? టెస్టోస్టిరాన్. టెస్టోస్టిరాన్ ఈజ్ ద మేల్ హార్మోన్. మేల్స్లో ఈస్ట్రోజన్ ఉండొచ్చా? ఉండరాదు. మినిమల్ అమౌంట్స్లో ఉండాలి, కానీ మనకి ఎంత ఫ్యాటీ టిష్యూ ఉంటే అంత ఈస్ట్రోజన్ ఉంటుంది. సో మేల్లో ఈస్ట్రోజన్ పెరిగింది అంటే టెస్టోస్టిరాన్ తగ్గిపోతుంది, ఇంటర్ కోర్స్ చేసే ఇంట్రెస్ట్, సెక్స్ చేసే ఇంట్రెస్ట్ ఉండదు. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట. సో ఈ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, అండ్ టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. సో ఎవరైతే లావుగా ఉన్నారో ఇమ్మీడియట్గా తగ్గమని చెప్పట్లేదు. అట్లీస్ట్ మీరు ఎక్సర్సైజెస్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసినా చాలు, మీకు బాడీలో చేంజెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో 10 kgs తగ్గండి, 20 kgs తగ్గండి, నో, అలా అవసరం లేదు. స్లోగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు వెయిట్ లాస్. జస్ట్ వెన్ యూ స్టార్ట్ వెయిట్ లాస్ సరిపోతుంది. మీరు స్టార్ట్ చేసుకుంటే బాడీలో చేంజెస్ స్టార్ట్ అయిపోతాయి, అండ్ యూల్ ఇమ్మీడియట్లీ స్టార్ట్ అబ్జర్వింగ్ చేంజెస్. మీ స్పర్మ్ కౌంట్లో ఇంప్రూవ్మెంట్ చూస్తారు, అండ్ దెన్ మీ సెక్షువల్ ఇంట్రెస్ట్లో ఇంప్రూవ్మెంట్ చూస్తారు. ఎక్సర్సైజెస్ చేయటం వల్ల టెస్టోస్టిరాన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఎక్సర్సైజ్ కూడా చేయటం చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తే బాగా పెరుగుతుంది కదా టెస్టోస్టిరాన్ అని విపరీతంగా ఇంటెన్సివ్ వర్కౌట్స్ చేస్తారు. ఈవెన్ ఇంటెన్సివ్ వర్కౌట్ చేయటం కూడా కరెక్ట్ కాదు. ఇంటెన్సివ్ వర్కౌట్ చేయటం, స్టిరాయిడ్స్ తీసుకోవడం మజిల్ కనిపించడానికి, దీస్ ఆర్ ఆల్ అగైన్ డెట్రిమెంటల్. అండ్ టెస్టోస్టిరాన్ హార్మోన్ తక్కువగా ఉంది కదా అని రిపోర్ట్లో చూసి బయట కొంతమంది ఆర్ఎంపీస్, ఇప్పుడు నార్మల్గా సెక్స్ డాక్టర్స్ అని చెప్పి చాలా సెంటర్స్ ఓపెన్ చేసుకుని కూర్చుని ఉంటారు చాలామంది. మీకు టెస్టోస్టిరాన్ లో ఉందండి, సో ఈ ఇంజెక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది, మీకు ఇమ్మీడియట్గా మగతనం వచ్చేస్తుంది అని చెప్తా ఉంటారు. టెస్టోస్టిరాన్ హార్మోన్ తీసుకున్న వెంటనే మీ స్పర్మ్ ప్రొడక్షన్ స్టాప్, ఇట్ విల్ హాల్ట్. టెస్టోస్టిరాన్ హార్మోన్ డైరెక్ట్గా ఎప్పుడూ తీసుకోకూడదు. అది యాజ్ అన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము ఇన్ని కోర్సెస్ చేసాం కాబట్టి వీ నో ద రీజన్. సో ఎప్పుడైనా టెస్టోస్టిరాన్ పెంచడానికి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ కాదు. సో ఇవన్నీ వాళ్ళు బయట తీసుకుని వస్తారు, మా దగ్గర స్పర్మ్ కౌంట్ 0 వస్తుంది. తర్వాత చూస్తే వీళ్ళు బయట టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ టాబ్లెట్స్ ఏవో తీసుకున్నారని తెలుస్తుంది. సో క్వాక్స్ కానీ ఇలా నార్మల్గా ఉన్న వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రాపర్ ఫర్టిలిటీ స్పెషల్ని కన్సల్ట్ చేస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. సో నార్మల్ కౌంట్స్ వాళ్ళు కూడా 0 అయిపోయి వచ్చేస్తారు. ఇలా నేను చాలా కేసెస్ చూశాను. సో దీనికోసము ప్రాపర్ కన్సల్టెంట్ని కన్సల్ట్ అవ్వండి, అండ్ దెన్ దిల్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు ఇలా అవుతోంది, దీనికి మనం ఏం చేస్తే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.